Hello all, welcome to Cine Smash. Here is the review of the film Jet Li directed by రితేష్ రాణా. మూవీ ఎలా ఉందో ఒక్క మొక్కలో చెప్పాలంటే నచ్చలేదు భయ్య. ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ తీసిన మత్తు వదలరా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వల్లనేమో. దాంట్లో కామెడీ చాలా సటిల్ గా ఉంటుంది, థ్రిల్ ని బాగా హ్యాండిల్ చేస్తారు. బట్ ఇక్కడ అది మోస్ట్లీ ఫెయిల్ అయింది. సత్య ఉన్న సీన్స్ అక్కడక్కడ బాగా వర్కౌట్ అయినా స్క్రీన్ ప్లే వర్కౌట్ అవ్వకపోవడం వల్ల డల్ అయిపోయింది మూవీ. స్టోరీ అయితే ఏం చెప్పట్లేదు, ఎందుకంటే చాలా థిన్ లైన్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు అనిపించింది. కామెడీ డీసెంట్ గానే వర్కౌట్ అయింది సత్య అండ్ వెన్నెల కిషోర్ మధ్యన. అది తప్పితే స్టోరీలో పెద్దగా డెవలప్మెంట్ లేదు. అలా ఇంటర్వెల్ లో అసలు ఏమవుతుంది అన్నట్టు ఎండ్ చేశారు. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక నాకు కామెడీ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. అలాగే స్టోరీ కూడా ఎంగేజింగ్ గా అనిపించలేదు, లిటరల్లీ చిరాక్ గా అనిపించింది. కమింగ్ టు టెక్నికల్ డిపార్ట్మెంట్, పూర్ వర్క్ ఫ్రమ్ డైరెక్టర్ అని చెప్తా. తన ప్రీవియస్ మూవీస్ లో ఉన్న ఎంగేజింగ్ పార్ట్ మిస్ అయింది ఈ మూవీలో. మ్యూజిక్ ఏం లేదు, బట్ బీజిఎం పర్లేదు అనిపించింది. మూవీ మోస్ట్లీ ఏరోప్లేన్ మీద రన్ అవుతుంది, సో దాని వల్ల సినిమాటోగ్రఫీ మీద అంతగా ఇంపాక్ట్ ఏమీ లేదు. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్, సత్య యాజ్ యూజువల్ కుమ్మేశాడు, బట్ స్టోరీ వల్ల పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. వెన్నెల కిషోర్ డిడ్ ఏ డీసెంట్ జాబ్, మిగతా వాళ్ళు అలా ఏదో చేశారు. సో మూవీ నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. సత్య ఉంటే చాలు అనేవాళ్ళు కెన్ గివ్ ఇట్ ఏ ట్రై ఆర్ స్కిప్ చేయొచ్చు మూవీని. దట్స్ ద రివ్యూ గైస్. మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఓకే దెన్ వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.